ఇక లక్ష్మిని బామ్మ ఇంటికి తీసుకొస్తుంది. లక్ష్మి ఆరు బయట కూర్చొని విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బామ్మ లక్ష్మికి తాగడానికి నీళ్లు ఇచ్చి, నిన్నటి నుంచి నీకెన్ని గండాలు తప్పాయి సిరి, నీ చుట్టూ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదమ్మా, నువ్వేం చెప్పవు. నిన్న వాళ్ళ అమ్మ నిన్ను కాపాడింది, ఈరోజు ఆ బాబు కాపాడాడు. నీకు ఆ బాబుకి ఏ జన్మ సంబంధం ఉందో, నువ్వు ప్రమాదంలో ఉన్న ప్రతిసారి ఆ బాబు నిన్ను కాపాడుతున్నాడు అని అంటుంది బామ్మ సిరితో. చాలా థ్యాంక్స్ బామ్మ అని లక్ష్మి అంటే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవు కానీ ఈ థ్యాంక్స్లు చెప్తావు. సరే, నీకు ఇబ్బంది పడే ప్రశ్నలు అడగను. నువ్వు చెప్పకు కానీ త్వరగా వంట చేసి తినేసి మందులు వేసుకో అని బామ్మ చెప్పి వెళ్తుంది. ఇక లక్ష్మి కడుపు మీద చేయి వేసుకుని, నిన్ను నన్ను కాపాడడానికి సమయానికి మీ నాన్న వస్తున్నాడు. నిన్ను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. నువ్వెంతైనా ఆ ఇంటి వారసుడివి. నీకు నా తలరాత రానివ్వను. మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎప్పటికైనా నిన్ను విహారీ గారిని కలుపుతాను అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇంతలో లక్ష్మి విహారీ చైర్మన్గా రాజీనామా చేసిన విషయం గుర్తు చేసుకుని, అంబికమ్మకి చైర్మన్ పదవి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటుంది. తను ఎన్ని ప్లాన్స్ వేసినా అవేవి వర్కౌట్ అవ్వకూడదు అని లక్ష్మి అనుకుంటుంది. ఇక మరోవైపు అంబిక దగ్గరికి సుభాష్ వి ఆర్గానిక్స్ కొనడానికి ఇన్వెస్టర్ని తీసుకొస్తాడు. 140 కోట్లకు వి ఆర్గానిక్స్ని ఇచ్చేస్తా అని, డీల్ అవసరమైతే చెప్పండి అని అడుగుతుంది అంబిక. అంత అయితే కష్టమని ఇన్వెస్టర్ అంటే, నెంబర్ 1లో ఉన్న వి ఆర్గానిక్స్కి ఆ మాత్రం ఉంటుంది. డీల్ నచ్చితే ఓకే, లేదంటే లేదు అని అంటే ఇన్వెస్టర్ ఓకే అని అంటాడు. కానీ ఈసారి లక్ష్మి విహారీ ఇలా అందరూ ఒప్పుకోవాలి అంటే మా కష్టం అని అనడంతో అంబిక ఆ ఇన్వెస్టర్తో, ఇప్పుడు నేను చైర్మన్, నాకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అని అంటుంది. లక్ష్మి అంబిక గురించి ఆలోచిస్తూ, తను ఎన్ని ఎత్తులు వేసినా నేను అడ్డుకోవాలి. చేతికి పవర్ వచ్చిన తర్వాత అంబికమ్మ ఊరుకోదు. కలవారి ఇంటి కోడలు కనక మహాలక్ష్మిగా నేను తనని అడ్డుకోవాలి. నేను నా భర్తని వదిలేసి వచ్చినా సరే, నా భర్తని నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి మందు తాగుతూ గదికి వచ్చి, మందు అయిపోవడంతో అక్కడ ఉన్న అలమార తీస్తాడు. అందులో సహస్ర వేసుకున్న డ్రెస్ ఉంటుంది. అది చూసిన విహారి దాన్ని తీసి పరిశీలించి చూస్తాడు. లక్ష్మి మీద అటాక్ చేసిన టైంలో ఎవరో ఒక లేడీ ఆ డ్రెస్లో పరుగులు పెట్టడం విహారి గుర్తుపడతాడు. సహస్ర విహారి చేతిలో ఆ డ్రెస్ చూసి కంగారు పడుతుంది. విహారి సహస్రతో, ఇందాక నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్తాను బావా, ఎక్కడికి వెళ్ళలేదు అని సహస్ర అంటుంది. నువ్వు బయటకు వెళ్ళావు అని అంటాడు విహారి. ఇంతలో పద్మాక్షి అటుగా వెళ్తూ చూసి లోపలికి వస్తుంది. విహారి పద్మాక్షితో, సహస్ర ఇందాక ఎక్కడికి వెళ్ళిందని అడిగాను అని అంటాడు. ఇంట్లోనే ఉంది కదా, అయినా బయట ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది నువ్వు అని అంటుంది పద్మాక్షి. అయినా కడుపుతో ఉన్నది బయట బలాదురుగా ఇలా తిరుగుతుంది, అది ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటుంది పద్మాక్షి. దాంతో విహారి ఆ డ్రెస్ విసిరేసి వెళ్ళిపోతాడు. పద్మాక్షి కూడా సహస్రతో, ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు అని సహస్ర అంటుంది. ఇక రాత్రి లక్ష్మి విహారి ఇంటికి వస్తుంది. ఇంటి గుమ్మం ముందు నిల్చొని కడుపు మీద చేయి వేసి, ఇదే మన ఇల్లు నాన్న, మీ నాన్న మీ నానమ్మ మన వాళ్ళందరూ ఉండేది ఇక్కడే. ఈరోజు దొంగచాటుగా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన, ఏదో ఒక రోజు నిన్ను మీ నాన్నని కలుపుతాను అని అంటుంది లక్ష్మి. అంబికమ్మ నుంచి ఈ ఇంటిని కాపాడడానికి ఇక్కడికి వచ్చాను, నేను అనుకున్నది చేస్తా అని లక్ష్మి అనుకొని అంబిక గదికి వెళ్తుంది. అంబిక దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటుంది. తనతో పాటు తెచ్చుకున్న ఓ చిన్న బగ్ని వెనుక వైపు పెడుతుంది. ఇక ఆ ఫోన్ని చూస్తూ, అంబికమ్మ, ఈ బగ్గు వల్ల నువ్వెవరితో ఏం మాట్లాడినా నాకు తెలిసిపోతుంది అని అనుకుంటుంది లక్ష్మి. తర్వాత ఇంటి నుంచి వెళ్తుంటే నీళ్ళ కోసం యమున వస్తుంది. లక్ష్మి యమునని చూసి షాక్ అయిపోతుంది. మరి యమున లక్ష్మిని చూసిందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.